హాయ్ అండి, దిస్ ఈజ్ రాము, కేఎపల్ రాము. 100% ఈరోజు ఒక అద్భుతమైన చిత్రం పోస్టర్ లాంచింగ్ విచ్చేయడం జరిగిందండి. జిఎంఆర్ ప్రొడక్షన్ ఫస్ట్ మూవీ అండ్ జిఎంఆర్ గారు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. టి రాఘవేంద్ర గారు డైరెక్షన్లో ఒక అద్భుతమైన చిత్రం మీ ముందుకు రాబోతుందండి. అదే కార్యకర్త. నిజంగా కార్యకర్త కష్టసుఖాలు తెలుసుకొని ఒక అద్భుతమైన చిత్రం తీయాలనుకున్న డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి వెరీ వెరీ హ్యాపీ అండి. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి, అంటే నాయకుల గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కార్యకర్తల గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. అలాంటిది కార్యకర్తలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయన్న ఉద్దేశాన్ని మూలంగా తీసుకొని ఈరోజు కార్యకర్త అన్న టైటిల్తో ఈ యొక్క అద్భుతమైన చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నారండి. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రతి ఒక్కరికి, అంటే రాజకీయాన్ని కానీ ఇటు ఫ్యామిలీస్ కానీ ఎవరినైనా సరే చిన్న స్థాయిలో కింద పడుతున్న ప్రతి ఒక్కరికి చైతన్యమిగిలినప్పుడే అది నిజమైన కార్యకర్త, నిజమైన లీడర్, నిజమైన లీడర్షిప్ అని కూడా అంటారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా మరింత విజయం సాధించాలని కోరుకుంటూ, మీరు ఎంచుకున్నది మంచి లైన్ అన్న. 100% అంటే నా భాషలో చెప్పాలంటే 100% కార్యకర్త సినిమా అద్భుతమైన హిట్ కొట్టబోతుంది, రాసుకోండి అంతే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జబర్దస్త్ శాంతికుమార్. సో ఈరోజు జిఎంఆర్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో మోక్షజ్ఞ సమర్పించేటువంటి అద్భుతమైనటువంటి జిఎంఆర్ గారు ప్రొడ్యూసర్గా తన తొలి సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు, కార్యకర్త అంటూ. నక్షత్ర మీడియా వాళ్ళతో లింక్ అవుతూ ఈ చక్కని ప్రాజెక్ట్ ఒకటి మంచిది స్టార్ట్ చేయడం జరిగింది. సో కార్యకర్త అంటే ఎలాంటి, అది ఆ పేరులోనే చక్కని పొలిటికల్ సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఎలాంటి పార్టీకైనా కీలకమైన వ్యక్తి కార్యకర్త. సో బేస్ అనమాట, బేస్ గట్టిగా ఉంటేనే ఆ పార్టీ గట్టిగా ఉంటుంది. సో ఆ కార్యకర్త అనేది ఎంత ఇంపార్టెంట్ పార్టీకి అనేటువంటి ఒక మంచి కీలకమైన అంశంతో మరి రాఘవ గారి డైరెక్షన్లో అద్భుతంగా తెరకెక్కబోతుంది. సో కాబట్టి మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేసి మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి మీ అందరూ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో డోంట్ మిస్ ఇట్. కార్యకర్త త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటాం. సో మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ కార్యకర్త. హాయ్ అండి, దిస్ ఈజ్ షానీ సాల్మన్. ఇప్పుడే నేను ఒక కార్యకర్తగా ఈ సినిమాకి వచ్చాను. సినిమా పేరు కార్యకర్త. ప్రతి ఒక్కరి లైఫ్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ ప్రాజెక్ట్. ఎందుకంటే పొలిటికల్ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు చాలా సినిమాల్లో చూసింటారు, చాలామంది పేరు వినింటారు, చాలా కథలు విన్నాళ్ళు. బట్ ఎవరైనా సక్సెస్ కావాలంటే లీడర్స్ ఒక కార్యకర్త కావాలి. ఆ కార్యకర్తను రెడీ చేయడానికి డైరెక్టర్ రాఘవ్ గారు మన ముందుకు వస్తున్నారు, ప్రొడ్యూసర్ బై జిఎంఆర్ గారు. జిఎంఆర్ గారు ఈ యొక్క చిన్న కాన్సెప్ట్ని తీసుకొని పెద్ద సెటప్లో చేసి ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నాడు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. సో ఈ సినిమాలో నేను కూడా ఒక కార్యకర్తగా ఉన్నానని డైరెక్టర్ చెప్పాడు, కాబట్టి నేను కూడా కార్యకర్తగా జై హింద్ జిందాబాద్ అని అంటూ మీ ముందుకు వస్తున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ మై కాస్ట్ అండ్ క్రూ. నాతో పాటు చేసిన నటీనటులందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ జిఎంఆర్ గ్రూప్ అండ్ జిఎంఆర్ అనే సంస్థ అనేది చాలా పెద్దది. సో ఈ ప్రొడ్యూసర్ కూడా అంత పెద్ద కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి, నా పేరు సుమన్ శెట్టి. ఇవాళ పోస్టర్ లాంచింగ్ కార్యకర్త అని ఆ మూవీ నాకు అవకాశం ఇచ్చిన మన రాఘవ్ గారికి చాలా థ్యాంక్స్. మన జిఎంఆర్ మా ప్రొడ్యూసర్ శ్రీనన్న నిజంగా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారన్న, ముందుకు వచ్చారు. మీ సపోర్ట్ మాకు కావాలి, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సినిమా బాగా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మా రాఘవ్ గారు, మా రాఘవేంద్ర స్వామి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ వాసు వన్స్ మోర్. జిఎంఆర్ ప్రొడక్షన్స్ మోక్షజ్ఞ ప్రజెంట్స్ నక్షత్ర మీడియా అసోసియేషన్లో మన ముందుకు రాబోతున్నటువంటి మూవీ కార్యకర్త. డైరెక్టర్ రాఘవ్ గారి చేతుల మీదుగా ఈరోజు అండ్ మా టీం అందరితో టైటిల్ లాంచ్ చేయడం జరిగింది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా సినిమా శరవేగంగా మీ అందరి ముందుకి రాబోతోంది. షూటింగ్ కూడా స్టార్ట్ అవుతోంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమా నుండి మా అందరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ జిఎంఆర్ మూవీ అందరికీ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇందులో చాలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. నేను ఫస్ట్ టైం చేస్తున్న ఈ మూవీ మన సీను గారిది. అందరికీ మంచి అవకాశం ఇచ్చినందుకు, అందులో నాకు కూడా ఒక చిన్న మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ మా మూవీ కార్యకర్త మంచిగా సక్సెస్ కావాలని
మీ ప్రేక్షకులకు అందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ మూవీ ముందుకు వస్తున్నది. కార్యకర్త ఎంత కష్టపడతాడో అదే ఈ మూవీలో చూస్తున్నాము. అందరూ అది గమనించి అందరూ ఆశీర్వదించాలని మా రాఘవ సార్, మా శ్రీనివాస్ సార్కి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, అలాగే ఈ కేకులో ఎలాంటి తీయదనం ఉందో అలాంటి తీయదనం మా అందరి జీవితాల్లో నింపుతున్నందుకు మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం ఇప్పుడు రెడీ. కమాన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆశీర్వచనాలతో మరిన్ని, ఇంకా ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ఎన్నో సిరీస్, సినిమాలు ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో చేసి ఎంతోమంది కళాకారులకి లైఫ్ ఇవ్వాలి. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి బర్త్డేకి వస్తే ఏ విధంగా మాట్లాడతారు? చాలా సంతోషంగా ఉందండి. ఇందా నుంచి చూస్తున్నానుగా నేను అందరూ రావటం, ఆనందంగా కేక్ కట్ చేసినప్పుడు చప్పట్లు కొట్టడం, ఆయన ఆనందంగా కట్ చేయటం. ఈ ఆనందం ఒక రోజుతో వచ్చింది కాదండి, అంచెలంచెలుగా పైకి ఎదిగి వచ్చిన వాడికి ఆనందం ఉంటుంది. కార్యకర్త నుంచి ఒక ఎంపీ అయిన వాడికి ఎంత ఆనందం ఉంటుందో, ఈరోజు కార్యకర్త సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న జిఎంఆర్ బర్త్డేకి కూడా మనందరికీ అంతే ఆనందంగా ఉందండి. మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలండి. హలో, ఇటు చూస్తూ అటు పెడుతున్నావు, వేలు కొరికేస్తాడు, జాగ్రత్త. థ్యాంక్ యూ. ప్రకాష్ రాజ్ మా వాడికి పాపం ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కావాలంట. నేను కూడా ఇప్పుడు మా రాత నాకు మండేది. ఇప్పుడు సుమన్ శెట్టి గారి వాయిస్ ఇమిటేట్ చేయబోతున్నాను నేను. ఎస్, ఇదిగా ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి 7/G బృందావన్ కాలనీలో ఒక మంచి డైలాగ్. ఒరి నీచుడే, నీ కృష్ణుడే, దరిద్రుడే, అర్ధరాత్రి పొట్టు నిద్రలో లేచి నడిచేవాడా, నీకు దండం పెడతాను బాబు. రేపు పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉందిరా, రామ్మరా. అప్సరక్ష తెల్లటోళ్ళు లేచి లవ్ చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అదిగో తెల్ల బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడే, ఆడేనమ్మా రవిగాడు. తీసుకుపోమ్మా, తీసుకుపో. ఈ డైలాగ్తో మా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మా సుమన్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ కేక్ పెడతారు రైట్. కమాన్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, మామూలుగా మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎందుకంటే మీ బర్త్డేకి ఏమి ఇవ్వగలం ఎంతకంటే చంద్రుకో నూలు పోగు అన్నట్టు మా వంతుగా మీకు ఏం చేసినా ఈ ఆనందంలో మీ మొహంలో నవ్వు చూస్తే చాలు సార్, అంతకంటే మాకేం లేదు. అల్లు అర్జున్ గారు అన్నారు కదా, అల్లు అర్జున్ గారి వాయిస్ని నేను 2 రకాలు ఇమిటేట్ చేస్తాను. మామూలు అల్లు అర్జున్ గారు, పుష్పాలు అల్లు అర్జున్ గారు. అదే మామూలుగా అయితే పరుగు సినిమా చూశారు కదా, పరుగులో క్లైమాక్స్లో అల్లు అర్జున్ గారును ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుకుంటారు. అప్పుడు ఏరా ఎందుకు వచ్చావు నా ఇంటికి, ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇంతకుముందు నా పెద్ద కూతురు పిల్లప్పుడు ఒకడు, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి? నా కూతుర్ని లేపుకెళ్ళిపోవటానికేగా, నాకు తెలిసి నా కూతురు లేపుకెళ్ళిపోవటానికే. లేపుకెళ్ళిపోతానే ఉంది సార్. ఆ ఇంటర్ ఏం జరుగుతుందో తెలుసా? నేను ప్రేమించడం పెళ్ళి అక్కడ జరుగుతుందని మీరు టెన్షన్ పడిపోతున్నారు, పెళ్ళి అక్కడ అయిపోతుందని నేను టెన్షన్ పడిపోతున్నాను. కూతురు మీద ప్రేమ కోసం మీరు, నా ప్రేమ కోసం నేను, మా నిద్ర గుండె చప్పులు ఒకటే సార్. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. సో ఇదే అప్పుడు అల్లు అర్జున్. మళ్ళీ ఇప్పుడైతే ఏం బా శ్రీనివాసరెడ్డి అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైరా, అదే ఫైర్ ఇప్పుడు గుండెలో రేగినదే, కార్యకర్త రూపంలో బయటకు వస్తున్నది. అందరు కాసుకోండి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ఏలూరు ఎక్కడికి వెళ్ళినా ఎవరి నోట్లో విన్నా ఒకటే ఒక్క మాట ఉంటుంది, కార్యకర్త అనే. ఆల్ ద బెస్ట్ కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు విజయ. ఈరోజు పోస్టర్ లాంచింగ్కి వచ్చాను. దాని పేరేంటో తెలుసా? టైటిల్ కార్యకర్త. పాలిటిక్స్లో ఏ సీఎం అవ్వాలన్నా పిఎం అవ్వాలన్నా మనకు కావాల్సింది కార్యకర్తలు. వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. దీనికి డైరెక్షన్ రాఘవ గారు.
రాఘవ గారు ఎంత డైరెక్షన్లో చాలా మంచి సినిమాలు చేస్తారు. ఈ కార్యకర్తని ఎంత స్ట్రాంగ్గా చూపిస్తారనేది మనం చూడాలి. ఈ మూవీ త్వరలో రాబోతుంది, మీరందరూ తప్పకుండా చూడాలి, ఎంకరేజ్ చేయాలి. ఇందులో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను శిరీష దాసరి. ఈరోజు కార్యకర్త అనే మూవీ పోస్టర్ లాంచ్ అయింది. దానికి డైరెక్టర్ రాఘవ గారు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలని, మనందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నారి, నేను ఆర్టిస్ట్ని. రాఘవ గారితో నేను చాలా సినిమాలు వర్క్ చేశాను, యాక్టింగ్ కూడా చేశాను. ఏదో సినిమాలో వెంకటేష్ గారు అన్నట్టు అభిమానులు లేనిదే హీరో లేడన్నట్టు కార్యకర్త లేనిదే నాయకుడు లేడు. అలాగే ఈ నూతన చిత్ర నిర్మాణ సంస్థ జిఎంఆర్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో కార్యకర్త అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఇందులో చాలామంది పెద్ద ఆర్టిస్టులతో పాటు ఇప్పుడిప్పుడు కొత్తగా వస్తున్నటువంటి నటులు కూడా యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి మా చిత్రాన్ని ఆదరించాలని, రాఘవ గారు మరింత ముందుకు వెళ్ళి మంచి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు గజ్జల శ్రీనివాసరెడ్డి. మేము చాలా రోజుల తర్వాత నుంచి ఒక లైన్ అనుకున్నాము కార్యకర్త అని. దాన్ని పెద్దగా తీయాలని, ఎక్కడా స్టాప్ కాకుండా దాన్ని ఒక కార్యకర్త పడే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి రియల్ లైఫ్లో, ఒక పొలిటికల్లో ఇప్పటికీ కార్యకర్త అనేవాడు అలా మిగిలిపోతున్నాడు. కానీ కార్యకర్తకి పొలిటికల్లో లైఫ్ లేదు అనేది ఈ మూవీ యొక్క ముఖ్య ఉద్దేశము. మాకు శాంతికుమార్ సార్ చాలా సంవత్సరాలు తెలుసు. సార్ బాగా సపోర్ట్ చేస్తారు, మన నెల్లూరు వాస్తవ్యులు. అలాగే శిరీష గారు మేము లాస్ట్ నైట్ మూవీలో చేసాము, వెబ్ సిరీస్లో. రాఘవ సార్ నాకు 20 years నుంచి బాగా తెలుసు. ఏ ఇండస్ట్రీలో ఏది చేసినా రాఘవ సార్తో ఎక్కువ చేస్తాను, ఇంకెవరితో చేయను. ఈ మంత్ ఎండింగ్ కల్లా మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు 100%. నేను అందరికీ అయ్యి చెప్తున్నాను, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మూవీలో మంచి పేరు వస్తుంది, అందరికీ మంచి లైఫ్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటిది నెక్స్ట్ 2-3 మూవీస్ వెంట చేస్తామని చెప్పి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. నా పేరు శ్రీనివాసరెడ్డి అండి, నెల్లూరు నుంచి వచ్చాము. మా శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసర్గా చేస్తున్నటువంటి కార్యకర్త మూవీ చేస్తున్నాడు. ఈ కార్యకర్త మూవీ మిమ్మల్ని అందరినీ హీరోలు చేయడానికి కార్యకర్త అయ్యాడు అతను కార్యకర్తే. మిమ్మల్ని అందరినీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్, ఇతర మిమ్మల్ని అందరినీ లీడర్లను చేస్తున్నాడు. ఇదే ఈ సినిమా బేసు. మిమ్మల్ని లీడర్లు చేయడానికి కోసం అతని కార్యకర్త అంటే మీ యొక్క క్యారెక్టర్ని మీరు విజయం సాధించే దిశగా తీసుకెళ్లాలని మీ అందరి కోసం చేస్తే 10 మంది కలిస్తేనే అవుద్ది. ఒక సినిమా రెడీ అవ్వాలంటే 24 డిపార్ట్మెంట్లు పనిచేస్తేనే ఒక మూవీ రెడీ అవుతుంది. ఈ 24 మందిని కూడా హీరో లీడర్లు చేస్తున్నాడు. 24 మంది లీడర్ అయితే కార్యకర్తగానే ఉంటాడు. మా వాడు ప్రొడ్యూసర్ ఎప్పుడు కార్యకర్తే. కానీ ఈ సినిమా మంచి పొజిషన్కి వచ్చి మంచి కలెక్షన్స్లో ఉండాలని, అదేవిధంగా మా డైరెక్టర్ రావు గారు మంచి పేరు తెచ్చుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని, అదే మా ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి కూడా అదేవిధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కార్యకర్తలు పొలిటికల్ లైఫ్ మేము ఉండేది పొలిటికల్ ఇక్కడ బేసిక్గా. ఈ కార్యకర్త లైఫ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. అంటే మా గవర్నమెంట్ పోయింది, ఆ గవర్నమెంట్ వచ్చేసింది, ఇంకా పడే బాధలన్నీ పడుతున్నారు. అలా లేకుండా కార్యకర్త ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా మంచిగానే అన్నీ అందాల. ఒక సైడ్ ఇప్పుడు అవుతారు కదా, ఒక పార్టీ పోయి ఒక పార్టీ వచ్చి అట్లా లేకుండా అందరిలో బాగుండే విధంగా లీడర్స్ కూడా తెలుసుకొని వాళ్ళ జాగ్రత్త చూసుకుంటే ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మీరందరూ కూడా చేసి విజయం సాధించాలి, మీరందరూ లీడర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, నా పేరు రాఘవ. నేను సినిమా ఇండస్ట్రీలో గత 20 సంవత్సరాలుగా రైటర్గా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను. అయితే ఒక మంచి థాట్ తోటి మంచి ప్రయత్నం చేసి ఒక మంచి సినిమా తీయాలని మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి నన్ను కోరాడు. అతనే చెప్పాడు ఈ లైన్, సార్ ఇది ఈ మధ్య మీకు తెలుసు కదా, ఎలక్షన్స్లో చాలామంది కార్యకర్తలు పనిచేశారు, చాలా పార్టీలను గెలిపించారు, చాలామంది నాయకులు నిలబెట్టారు. కానీ కార్యకర్తల భవిష్యత్తు ఏమవుతుంది ఏంటది మా ఇద్దరి మధ్య చిన్న డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్ నుంచి పాయింట్ పుట్టిందే, ఆ పాయింట్ కార్యకర్త. శ్రీనివాస్ మంచి లైన్ చెప్పావు, ఈ లైన్తో మనం సినిమా తీద్దాం అనగానే గో హెడ్ సార్, నేను మీ వెనకున్నాను, మీరు చేయండి, దీంతో మనం నిలబడాలి, 10 మందిని నిలబెట్టాలి అని శ్రీనివాస్ చెప్పబట్టి నాకు కూడా ఈ కార్యకర్త మీద మంచి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ స్క్రిప్ట్ చేస్తున్నాము. దీంట్లో ఆదిత్య మోము ఒక మంచి రిపోర్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. జబర్దస్త్ శాంతికుమార్ గారు మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆయన కొడుకుగా సుమన్ శెట్టి చేస్తున్నాడు. ఒక మంచి రిపోర్టర్గా శిరీష అనే అమ్మాయి చేస్తుంది. తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది ఇందులో యాక్ట్ చేస్తున్నారు. అంతా మంచి ప్యాడింగ్ తోటి కొత్త వాళ్ళతోటి ఈ సినిమా చేస్తున్నాము. ఇది పొలిటికల్ సిరీస్ అంటే ఇట్స్ నాట్ వెబ్ సిరీస్,
సినిమానే మేము సిరీస్గా చేస్తున్నాం అనమాట. పొలిటికల్ సిరీస్ ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఈ పొలిటికల్ పార్టీలో ఇప్పుడు పొలిటికల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం కార్యకర్త ఎలా బిహేవ్ చేస్తాడు, వాడు ఫ్యామిలీని కూడా వదిలేసి పార్టీ కోసం ఎంత కష్టపడతాడు, నాయకుడి కోసం ఎంత కష్టపడతాడు, వాడు తిన్నది కూడా ఆలోచించకుండా ఎంత శ్రమ పడతాడు పార్టీ నిలబెట్టడానికి. అంటే జెండా మోసే కూలీ కాదు, జెండాని నిలబెట్టేవాడే కార్యకర్త అనే ఒక మంచి థాట్ తోటి ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మీరు ఆశీర్వదిస్తే ఇలాగే మంచి మంచి సిరీసు, మంచి మంచి మూవీస్ చేస్తాము నేను శ్రీనివాస్ రెడ్డి కలిసి. సో మా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ సిరీస్కి అసోసియేషన్ కూడా నక్షత్ర మీడియా ఛానల్ అనమాట. ఆ ఛానల్తో కూడా మేము అసోసియేట్ చేస్తున్నాం. ఇతనే కెమెరామెన్గా చేస్తాడు.